ఏడుస్తారమ్మా అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు. గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది, కానీ మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథావస్థ లోపల దిగులు లేకుండా ఉండలేం, పైకి ఏడవలేం. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు. మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. వీడియో సరిగ్గా తీలే, మళ్ళీ ఏడుస్తా. అంచేది అది నాటకం అయిపోయింది. ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది. వీడియో కోసం ఏడుస్తావా? అంత ఎడవాలని లేకపోతే మానేరాదా? నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు కడగడం ఏమిటండి అర్థం లేకుండాను, ఆయనేమో 60 ఏళ్ళవాడు, వీడేమో 20 ఏళ్ళవాడు కదా అంటే, ఇంతకాలం నేను పడ్డాను తలలేపి ఇక్కడి నుంచి నువ్వు పడు అని వాడు అడుగుతున్నాడు. అబ్బాయి చెప్పాను, మా అమ్మాయితో నేను పడ్డాను ఆయన 20 ఏళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు పడుతున్నందుకు నీ కృతజ్ఞతలను కాళ్ళు కొడుకుతున్నాడయా అన్నాను. ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది. ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి వీడియో వచ్చాక. దానికోసం మళ్ళీ 2వసారి తాళి కట్టించి 2వసారి మంత్రాలు. ఇదేమిటిది? ఇప్పుడు వేద పురోహితుడు కంటే వీడియో పురోహితుడు ఎక్కువైపోయాడు. దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం. ఒయ్యన తన కీడుగాంచి హృదయం బునకుందెడు వాడు తండ్రి. కొడుకు కానీ కూతురుకు కానీ ఏదైనా అనారోగ్యం కష్టం వస్తే